హలో మేడే బంగారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం తీసుకొచ్చేసాము RTR 310 ఒక అప్డేట్ వీడియో అనమాట. సో ఆల్రెడీ మనము ఈ యొక్క లాంచ్ అనేది ఇంటర్నేషనల్ గ్లోబల్ లాంచ్ మనం థాయిలాండ్లో చూసాము. అండ్ అప్పుడు దుమ్ము లేపే లాంచ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లాంచెస్ ఐ హావ్ అటెండెడ్ అనమాట. అండ్ అప్పుడు ప్రోడక్ట్ కూడా అసలు అద్దరగొట్టే ప్రోడక్ట్ వీళ్ళు లాంచ్ చేశారు. అసలు కనీ విని ఎరుగుని ఫీచర్స్ అనేది దీంట్లో ఆఫర్ చేశారనమాట. అసలు ఆ టైంలో అల్టిమేట్ వాల్యూ అనేది తీసుకొచ్చేసింది. జనాలందరూ హవాకయ్యారు. అసలు ఇటువంటి ఒక నేకెడ్ బైక్లో ఈ ప్రైస్ పాయింట్లో ఇటువంటి ఫీచర్స్ ఎలా తీసుకొచ్చారనేది. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వీళ్ళు రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ దే ఆర్ సెలబ్రేటింగ్ 6 million అపాచీస్ అనమాట, విచ్ ఇస్ ప్రౌడ్ మూమెంట్ యాజ్ అన్ ఇండియన్ మోటర్ హెడ్. మన ఇండియన్ మోటార్ సైకిల్ నాట్ ఓన్లీ హ్యాస్ క్యాప్చర్డ్ ద ఇమాజినేషన్ అండ్ హార్ట్స్ ఆఫ్ ఇండియన్ రైడర్స్, బట్ ఆల్సో మనకి ఎక్స్పోర్ట్ అంటే బయట మార్కెట్లో కూడా బయట కంట్రీస్లో కూడా మనకి దీనికి చాలా చాలా ప్రేమ, చాలా రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. సో ఒక ఇండియన్ మోటార్ సైకిల్, మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్ వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేయడము, జాపనీస్ కౌంటర్ పార్ట్స్కి అంటే ఒక మంచి పోటీ ఇవ్వడం అనేది చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇప్పుడు ఈ యొక్క న్యూ 2025 అప్డేట్కి ఏమేమి అప్డేట్స్ అనేది ఇచ్చారు, కొత్త ఫీచర్స్ ఏమి యాడ్ చేశారు, అండ్ ప్రైస్ కూడా చాలా చాలా అగ్రెసివ్ ప్రైస్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనము అండ్ నిజంగా మనకి ఒక కావాల్సిన అప్డేట్ వీళ్ళు ఇచ్చారా, దాంట్లో సక్సీడ్ అయ్యారా లేదా మనం చూద్దాము. డిజైన్ పరంగా చూసినట్లయితే మనకి డిజైన్ యాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లుకింగ్, హాటెస్ట్ లుకింగ్ స్ట్రీట్ నేకెడ్ మోటార్ సైకిల్స్గా ముందుకు వస్తుంది. దాంట్లో సిలబెట్లో ఎటువంటి మార్పు లేవు, కానీ కలర్ వేస్ అనేది కొత్త కలర్ వేస్ ఆఫర్ చేశారు. అన్ని కలర్ వేస్ కూడా మేము సినిమాటిక్ ఫీచర్ అనేది మేము చేసాము. ఇదైతే ఎల్లో కలర్, దీని ఒక పోస్టర్ కలర్ అనమాట. ఆల్మోస్ట్ బంబుల్ బీ లాంటి ఫీల్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. మీరు ఫ్రంట్ చూసారంటే మనకి ఇక్కడ ట్రై కలర్ అనేది చాలా చాలా ప్రౌడ్గా ఇక్కడ మనకి ఇంబైబ్ చేయబడింది. సో మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్ లెక్క. అండ్ ఇక్కడ మనకి ఆ ఎల్లో కలర్ అనేది చాలా చాలా వైబ్రెంట్గా, చాలా వివిడ్ కలర్ స్కీమ్ని మనకి మంచి రోడ్ ప్రెజెన్స్ని తీసుకొస్తుంది. అదేవిధంగా మనకి ఫ్రంట్ బంబుల్ బీ హెడ్ ల్యాంప్ అనేది క్లియర్గా ఇది ఎవిడెంట్గా మనకు కనిపిస్తుంది. ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానివ్వండి, ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ కానివ్వండి, చాలా మంచి యాక్సెంట్తో ఒకలాంటి డ్యూయల్ లేయర్ ప్యానల్స్తో పాటు మనకి బెటర్ డ్యూరబిలిటీ కోసం ఆఫర్ చేయబడింది. ఎక్విప్మెంట్ పరంగా చూసినట్లయితే ఆల్రెడీ ఇది వన్ ఆఫ్ ద క్లాస్ డిఫైనింగ్ మోటార్ సైకిల్స్గా వచ్చింది. యూఎస్డి ఫోక్స్ కానివ్వండి, గోల్డ్ అనడైజ్డ్ యూఎస్డి ఫోక్స్, లార్జెస్ట్ డిస్క్ రోటర్ ఫ్రమ్ పెట్రోల్ డిస్క్ రోటర్, ముందు వెనకాల కూడా పెట్రోల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, అసలు మొత్తం ఫీచర్స్తో నింపేశారనమాట. లాస్ట్ టైం ఉన్న డైనామిక్ ట్రాక్షన్, ఇది డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏదైతే రేస్ ట్యూన్డ్ డిఎస్సి ఆ ఫీచర్, ఆ ఒక స్వీట్ ఆఫ్ ఇది ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఇచ్చారో దాంతోపాటు మనకి కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి క్లాస్ డిఫైనింగ్ ఫీచర్స్ అనేది వాళ్ళు దీంతో తీసుకురావడం అనేది నిజంగా అది టీవీఎస్ వల్లనే సాధ్యం. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆ రేసింగ్ లెగసీ 42 years, మోర్ దెన్ 4 decades ఆఫ్ వారికి రేసింగ్ లెగసీ అనేది ఈ యొక్క బండిలో కల్మినేట్ అవ్వడం మనము చూస్తున్నాం. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ మనం చూసినట్లయితే ట్యాంక్ ఫ్యాషన్ కానీ, దాంట్లో ట్యాంక్ గ్రాఫిక్స్ కానీ, ట్యాంక్ కెపాసిటీ కానీ మనకి మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ డిజైన్, అంటే మనకి ఇక్కడ ట్యాంక్ని గ్రిప్ చేసుకోవడానికి ట్యాంక్ రీసెసెస్ కానివ్వండి, అండ్ బండి ఒక చాసీ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి ఒకలాంటి హైబ్రిడ్ చాసీ స్ట్రక్చర్, మనకి ట్రెలిస్ ఫ్రేమ్ అండ్ బోల్ట్ ఆన్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అనేది లభిస్తుంది. బెటర్ హ్యాండ్లింగ్, బెటర్ అజిలిటీ, బెటర్ మనూవరబిలిటీ, బెటర్ ఫ్లికబిలిటీ కోసం మోర్ దెన్ సఫిషియంట్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తుంది. అట్ ద సేమ్ టైం యాక్సెసిబుల్ సీట్ హైట్ అనేది లభిస్తుంది. సీట్ హైట్ మరీ ఎక్కువ లేదు. సో మీరు యావరేజ్ హైట్ ఉన్నా కానీ మీరు సీట్ హైట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒక క్లాస్ డిఫైనింగ్ మనకి కూలింగ్ సీట్ అనేది దీంతో ఆఫర్ చేయడం మనం ముందే చూసాము. సో అటువంటి ఫీచర్ ఇప్పటికి కూడా వేరెవరు ఆఫర్ చేయలేదు. మీరు ఎండర్లో ఉన్నప్పుడు నిజంగా ఆ కూలింగ్ ఫంక్షన్ అనేది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సీట్ స్పేస్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది రైడర్కి. వెనకాల బ్యాక్ సపోర్ట్ ఇవ్వడానికి, లోవర్ లంబార్ సపోర్ట్ ఇవ్వడానికి చాలా చాలా చక్కని ఇది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మనకి పిలియన్కి సీట్ అనేది కొంచెం తక్కువ స్పేస్ అనేది లభిస్తుంది. యూజబుల్ స్పేసే, కానీ నిజంగా మీరు లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలంటే ఇది అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదు మీరు కూర్చోడానికి. అండ్ గ్రాబ్ రైల్స్ అనేది నీట్గా ఉంది. ఇక్కడ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మీరు చూసినట్లయితే మనకి స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఇచ్చారు, ఏదో ఒక ప్రెడేటర్ ఒక టెయిల్ వెనక వచ్చినట్టు. అదేవిధంగా మనకి సీక్వెన్షియల్ టర్న్ బ్లింకర్స్ కూడా ఇప్పుడు మనకి లభిస్తుంది. మీరు ఒకవేళ చూసినట్లయితే ఇక్కడ సీక్వెన్షియల్ టర్న్ బ్లింకర్స్ కార్లో వచ్చినట్టు మనకి లభిస్తుంది. చాలా ప్రీమియం ఫీల్ని మనకి యాడ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా టైర్స్ చూసినట్లయితే మిచ్లిన్ రోడ్ 5 టైర్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అనమాట. నేను ఆల్రెడీ లదాఖ్కి తీసుకెళ్ళాను RR 310. సో అప్పుడు కూడా అసలు పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు విజువల్ ఎస్థెటిక్స్ దీంట్లో ఇది అప్డేట్స్ ఏమేమి ఇచ్చారని చూసినట్లయితే ఫస్ట్ మనకు కనిపించేది హ్యాండ్ గార్డ్స్ అండి. హ్యాండ్ గార్డ్స్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ అయినా మనకి హ్యాండ్ గార్డ్ అనేది తట్టుకుంటుంది.
విండ్ బ్లాస్ట్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది హైవే పైన నడిపించేటప్పుడు. అండ్ మనకి ఏదైనా ఇంపాక్ట్ అయినా మనకి లీవర్ ప్రొటెక్ట్ చేసేది ఫస్ట్ హ్యాండ్, చేతిని ప్రొటెక్ట్ చేసేది హ్యాండ్ గార్డ్ అనమాట. మంచి క్వాలిటీ హ్యాండ్ గార్డ్ మనకి ఇచ్చారు స్టాండర్డ్గా, అదొక మంచి విషయం. క్లియర్ క్లచ్ కవర్ ఇచ్చారు, ఇది మనకి RR310లో ఆల్రెడీ అప్డేట్ చేశారు. సో అది మళ్ళీ ఇక్కడ ఆఫర్ చేయడం మంచి విషయంగా నేను భావిస్తున్నాను. కీలెస్ స్టార్ట్ అనేది మనకి తెలుస్తుంది, ఇది కూడా క్లాస్ లీడింగ్ ఫీచర్. వేరే ఎవరు కూడా అసలు కీలెస్ స్టార్ట్ అనేది, ఇగ్నిషన్ అనేది ఈ ప్రైస్లో వాళ్ళు ఆఫర్ చేస్తలేరు. అండ్ మీరు ఒక్కసారి స్పీడో కన్సోల్ ఫోకస్ చేసినట్లయితే నేను మీకు స్టార్టప్ యానిమేషన్ చూపిస్తాను. సో కీ ఫాబ్ మన దగ్గర ఉంటే చాలు, దాంట్లో మనము ఇది ఆన్ చేసుకుంటే స్టార్టప్ యానిమేషన్ రేసింగ్ సిన్స్ 1982 అనేది తెలుస్తుంది. ఆల్మోస్ట్ 43 years లెగసీ అనేది తెలుస్తుంది. RT రేస్ ట్యూన్ డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్ లోగో అనేది వచ్చింది. అండ్ మనకి మోడ్స్ అనేది ఇది ఫస్ట్ 1000 kilometers కంప్లీట్ చేసేంత వరకు మీకు అర్బన్ అండ్ రెయిన్ మోడ్ మాత్రమే లభిస్తుంది. సో ఇప్పుడు మనం ఇది లాంగ్ ప్రెస్ చేస్తే రెయిన్ మోడ్కి వచ్చేసినాము, అదేవిధంగా మళ్ళీ ప్రెస్ చేస్తే అర్బన్కి వెళ్ళిపోయినాము. సో అర్బన్ రెయిన్ అనేది మనకి 2 modes అనేది స్టార్టింగ్ నుంచి యాక్టివేట్ ఉంటాయి. స్పోర్ట్ అండ్ ట్రాక్ అనేది అండ్ సూపర్ మోటో మోడ్ అనేది మీకు 1000 kilometers తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది. మెయిన్ మెనూలోకి వెళ్ళినట్లయితే మనకి రైడ్ మోడ్లో ఇక్కడ మీకు అర్బన్, రెయిన్, స్పోర్ట్, ట్రాక్ ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పినట్టు దానికి 1000 kilometers ఇది అవ్వాలి. వేరే ఇది చూసినట్లయితే ఇక్కడ మనకి కూలెంట్ టెంపరేచర్ ఇచ్చారు, రేంజ్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఇవన్నీ కూడా ఆఫర్ చేయడం మనకి చూస్తున్నాం. ఫ్యూయల్ గేజ్ అనేది ఉంది, రెవ్ కౌంటర్ ఇక్కడ చక్కగా కనిపిస్తుంది, కూలెంట్ టెంపరేచర్ అనేది ఇక్కడ ఇది కనిపిస్తుంది. అండ్ స్టార్టర్ బటన్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ విత్ ఇంజిన్ కిల్ స్విచ్, హై బీమ్ ఫ్లాషర్, క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, సెట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్, జాయ్స్టిక్ కంట్రోల్స్ ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ నావిగేట్ చేయడానికి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆ వైర్లెస్ అది వైఫై కనెక్టెడ్ కీ ఫాబ్ అనేది ఇక్కడ దీనికి కనెక్ట్ అయి ఉందనేది ఒక ఇదనమాట. దీన్ని స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, మనకి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడ డెడికేటెడ్ బటన్ అనేది ఇవ్వడం మనం చూస్తున్నాం. సో నేను చెప్పినట్టు సీట్ హైట్ కానివ్వండి, గ్రౌండ్ క్లియరెన్స్ కానివ్వండి, బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ కానివ్వండి, చాలా సీమ్లెస్గా నీట్గా పనిచేస్తుంది. అండ్ ప్రైస్ ఒకటి అల్టిమేట్ అండి. సో ప్రైస్ తెలిసే ముందు ఇంకొక ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ పరంగా ఎటువంటి ఫీచర్స్ దీంట్లో యాడ్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ కంట్రోల్ యాడ్ చేశారు. సో లాంచ్ కంట్రోల్ మన డైలీ యూజ్లో మనకు పనికిరాదు, కేవలం మీరు ట్రాక్ డేస్ వెళ్ళేటప్పుడు మీకు అది పనికొస్తుంది. అండ్ అదేవిధంగా డ్రాగ్ టార్క్ కంట్రోల్. డ్రాగ్ టార్క్ కంట్రోల్ అంటే ఏంటి? డ్రాగ్ టార్క్ కంట్రోల్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇంజిన్ బ్రేకింగ్ అగ్రెసివ్గా జరిగేటప్పుడు బండి కంట్రోల్ అనేది తప్పిపోకుండా ఉండేటట్టు కాపాడేది డ్రాగ్ టార్క్ కంట్రోల్. ఆల్మోస్ట్ మీరు అనుకోవచ్చు స్లిప్పర్ క్లచ్ లాంటి ఫంక్షన్ అనేది మనకి అది ప్రొవైడ్ చేస్తుంది. స్లిప్పర్ క్లచ్లో మనకి ఎట్లయితే ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు రేర్ వీల్ లాక్ అవ్వకుండా, హాప్ అవ్వకుండా కాపాడుతుందో, అదేవిధంగా డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఒక ఎక్స్ట్రా బ్రాకెట్ ఆఫ్ సేఫ్టీ అనేది యాడ్ చేస్తుంది. మీరు చూడండి ద వే ద గ్రాఫిక్స్ ఆర్ లేటర్, చాలా నీట్గా ఎలిగెంట్ గ్రాఫిక్స్ అనేది ఇచ్చారు. అండ్ ప్రతి బైక్ కూడా రెడ్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి, ఈ ఎల్లో కలర్ కానివ్వండి, అండ్ మన రేసింగ్ బ్లూ కానివ్వండి, అంతా కూడా చాలా క్లాసీ ఇది లివరీ అనేది ఇచ్చారు. అండ్ ఎల్లో దానికి మనకి ఎల్లో కలర్ రిమ్స్ అనేది వస్తాయి. సో టైర్స్ కూడా మిచ్లిన్ రోడ్ 5 టైర్స్ అని చెప్పినట్టు. ఎగ్జాస్ట్ నోట్ నేను కాసేపట్లో ఇస్తాను. అండ్ ఎగ్జాస్ట్ అనేది చేంజ్ చేయలేదు. ఇది చాలామంది కోరుకున్నారు షార్టర్ స్టబ్బీ ఎగ్జాస్ట్ ఇస్తే. సో మేబీ యాక్సెసరీస్లో వారు ఒక షార్ట్ ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ లెక్క రేస్ కిట్లో ఆఫర్ చేస్తే బాగుంటుంది. కానీ చాలామందికి ఎగ్జాస్ట్ డిజైన్ అనేది నచ్చలేదు. సస్పెన్షన్ పరంగా చూసినట్లయితే నేను చెప్పినట్టు గోల్డ్ ఆనడైజ్ USD ఫోక్స్ ఉన్నాయి. అండ్ వెనకాల మనకి రేస్ ట్యూన్డ్ మోనోషాక్ అనేది లభిస్తుంది. అండ్ స్టీల్ బ్రేడెడ్ లైన్స్ అనేది మనకి ఆఫర్ చేయబడ్డాయి. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. అండ్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ అండ్ లాంచ్ కంట్రోల్, అండ్ అదే కాకుండా మనకి ఇంజిన్ మ్యాపింగ్లో కూడా కొన్ని అడిషన్స్ వాళ్ళు చేశారు. లో టు మిడ్ రేంజ్ టార్క్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ రిఫైన్మెంట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి. అండ్ ఇది బిల్డ్ టు ఆర్డర్ BTO మోడల్ అనమాట. సో BTO మోడల్లో మనకి ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోక్స్ అనేది లభిస్తాయి. అండ్ కొన్ని రేస్ స్పెక్ ఫీచర్స్ అనేది దీంట్లో అన్లాక్ అవుతాయి అనమాట. సో మీకు ఎటువంటి ఫీచర్స్, ఎటువంటి మోడల్ కావాలి మీరు ఎన్నుకోవచ్చు. నాకైతే ప్లేన్ జైన్ మోడలే నాకు మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే రా మోటార్ సైకిల్ బెస్ట్ మోటార్ సైకిల్ అనమాట. ఎందుకంటే మన స్కిల్తో మనం కంట్రోల్ చేస్తాము. సో బేస్ మోడల్ అనేది 2.39 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ప్లాయ్ అనేది ఇక్కడ ఏంటంటే ప్రైజింగ్ అండి. 2.3 lakhsకి మనకి డ్యూక్ 250 అనేది లభిస్తుంది. సో డ్యూక్ 250 ప్రైస్కి మీకు ఒక 310cc ఫుల్లీ లోడెడ్ విత్ ఎలక్ట్రానిక్స్ మీకు ఒక మోటార్ సైకిల్ వస్తుంది. ఆల్మోస్ట్ రేస్ డిరైవ్డ్ ఎలక్ట్రానిక్స్ మీకు ఇక్కడ లభిస్తుందంటే అది హ్యాట్స్ ఆఫ్ అన్బిలీవబుల్ వాల్యూ అనమాట. వేరే ఎవ్వరు కూడా దీని వాల్యూని మ్యాచ్ చేయలేరు. సారీ 2.75 to 2.8 lakhsకి మనకి టాప్ స్పెక్ ఫుల్లీ లోడెడ్ BTO మోడల్ అనేది లభిస్తుంది అడ్జస్టబుల్ సస్పెన్షన్తో పాటు. సో డైలీ యూజ్ అండ్ రెగ్యులర్ యూసేజ్కి మనకి మోర్ దెన్ సఫిషియంట్ మనకి బేస్ మోడల్ చాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ బేసిక్ ఎక్విప్మెంట్ అంతా దాంతో పాటే వచ్చేస్తుంది. సో 2.3
1.39 lakhsకి మీరు ఇటువంటి బైక్ ప్రిఫర్ చేస్తారా లేదా, ఈ బండి రైడ్ చేస్తారా లేదా, అండ్ ఇది వర్సెస్ డ్యూక్ 250 లేకపోతే డ్యూక్ 390 మీరు ప్రిఫర్ చేసే బైక్ ఏది ఉంటుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.